జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచశీల జెండాను ఆవిష్కరించారు. అలాగే ప్రపంచ శాంతి నెలకొల్పే జెండాను జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారిని శైలజ ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరి వెంట అంబేద్కర్ వాదులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యతనంలోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సంఘటనలు చూసే భారత రాజ్యాంగం నిర్మించి నేడు దేశానికి ఆదర్శప్రాయుడుగా నిలిచారని కొనియాడారు. పౌరులందరూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. మన జిల్లా ప్రజలకి అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున నుంచి ఒక శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు 1991 14 ఏప్రిల్కి మహారాష్ట్రలో అంబేద్కర్ గారు జన్మించారు. ఆయన బాల్యతనం నుంచే ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన ఒక రాష్ట్ర నిర్మాతగా ఉన్నారు. ఆయన బాల్యతనంలో చేసినటువంటి అది సంఘర్షం కావచ్చు, లేకపోతే మన అంగ్రేజ్తో చేసినటువంటి మన ఇండిపెండెన్స్ స్ట్రగల్లో ఆయన కంట్రిబ్యూషన్ కావచ్చు. అట్లాగే ఈ రాజ్యాంగంలో ఏదైతే మన భారతదేశంలో ఈరోజు మనం హక్కుల్ని మనం ఈరోజు ఉపయోగిస్తున్నామో వీటన్నిటిలో అంబేద్కర్ గారిది ఒక అమూల్యమైన దాంట్లో ఒక పాత్రత కూడా ఉంది. ఆయన చేసింది ఒకటే కులం మాత్రం కాదు, అంటే భారతదేశంలో ఏ కులమైనా, ఏ జాతి అయినా, మన ఏ రిలీజన్ అయినా అందరి కోసం ఆయన అప్పుడు బలిదానం చేశారు. సో ఆయన చేసినటువంటి వర్క్స్కి అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మాత్రం కాదు. నాకు తెలిసినంత వరకు ఇది ఒక 1000 సంవత్సరాలు కానీ 1,00,000 సంవత్సరాల వరకు కూడా ఆయన చేసినటువంటి వర్క్స్కి మనం స్మరిస్తూ ఉంటే ఇంకా మనకి ఉపయోగం కూడా అవుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో కొంతమంది మహనీయులు ఎట్లా ఉంటారంటే ఆయన మీద మొత్తం రీసెర్చ్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఆయన ఏదైతే అప్పుడు చెప్పారో, ఏదైతే అప్పుడు రాశారో అది మనం లెక్క పెడితే ఆల్మోస్ట్ ఒక 100 పుస్తకాలు అయిపోతాయి. సో మనం స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా మేము మా స్కూల్లో కూడా చదివేవారు, మన కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా ఒక సబ్జెక్ట్గా ఉండేది. ఇప్పుడు కూడా నాకు తెలిసి ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క యూనివర్సిటీలో అంబేద్కర్ జీ మీద కనీసం ఒక చాప్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మనం కూడా మనకి టైం ఎప్పుడైనా ఉంటే మనం అది చదువుకోవాల్సిందే. సో మరొకసారి అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తూ ముగిస్తున్నాను.